అమ్మా మసాలా ఘాటు ముక్కలో కొరుకుతుంది. అబ్బా ఏడుతారు ఇంకా. ఇదంతా తిన్న వీడియో బాబు, ఇదంతా తినేసేనా మొత్తం ఇప్పుడు? మీకేం ఉంచాను, ఎందుకంటే వీడియో మంచిగా రావాలి కదా. ఆస్వాదిద్దాం కళ్ళు దాక్కుంటా అడవిలో. మీరు కూడా ఎంజాయ్ చేయరబ్బా. సరే ఆహా అమృతం అమోహం. ఇంకో దమ్ పడదాం. ఇప్పుడు సగం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? హలో అందరికీ నమస్తే, ఆదాఫ్, ఖుదాఫీస్. ముందుగా మన వీడియోని చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇక మీరు నా చేతిలో ఉన్నది చూసిర్రా, మేక తలకాయ. మీరందరూ మేక తలకాయ కూర చూసే ఉంటారు, తినే ఉంటారు. కానీ నేను ఇప్పుడు చేసేది ఎవరు చూడలేదు, ఎవరు తినలే కూడా. అట్లా చేస్తున్నాం. ఇంతకుముందుకు మనం పంది తలకాయ పెట్టినాం, అంటే ఇంతకుముందుకు ఉన్న వీడియోలో పంది తలకాయ పెట్టి పంది కూర ఉన్నాం. అది కాదు, ఇది మేక తలకాయ, మేక కూరనే వండుతున్నాం. అందరు చేసినట్టు కాకుండా డిఫరెంట్గా కానీ సూపర్గా చేద్దాం. ఇది ఇట్నే దీంట్లో మెదడు ఒక్కటి తీసి ఫ్రై చేసి దీన్ని ఇంతే మొత్తం బాయిల్ చేద్దాం. ఏకదమ్ అంటే ఏకదమ్ మసాలాలతోటి. ఇక మన వ్యూవర్స్ గురించి, మన సబ్స్క్రైబర్స్ ఒకటి చెప్పాలి నేను. అది ఎవరంటే రాహుల్ కుమార్ మామ మాత్రం ప్రతి ఒక్క వీడియోకి అందరు సపోర్ట్ చేస్తున్నారు. అందరు చేయట్లే అని కాదు, కానీ రాహుల్ కుమార్ మామ మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తుండు. మన వీడియో పెట్టగానే స్టార్టింగ్ వ్యూస్ చేసేది ఆయన్నే, కామెంట్ పెట్టేది ఆయన్నే. మామ నువ్వేం ఫికర్ పడకు, మనకి 1K సబ్స్క్రైబర్స్ అయినాక, ఛానల్ మోనిటైజేషన్ అయినాక నువ్వు నేను మన టీం అంతా కూర్చొని ఇక్కడనే దావత్ చేసుకుందాం. కళ్ళు దాక్కుంటా నీకు ఇష్టం వచ్చిన వంట వండుకుంటే చేద్దాం. సరేనా? ఫికర్ పడకు. ఇక ఇది వెయిట్ చేస్తుంది. కళ్ళు కూడా చెప్పినా కళ్ళు కూడా వస్తుంది. మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం కుకింగ్లోకి. మనం ఇంతకుముందుకు వంటలు చేసే స్పాట్ అక్కడ ఉండే, దాన్ని మొత్తం నేలమట్టం చేసేసారు. అందుకని మనం కొత్త స్పాట్ ఎత్తుకున్నాం. ఇది కూడా గ్రీనరీ బాగుంది. మొత్తానికైతే అదంతా తాటి వనం. మనం తాటి వనంలోనే బతుకుదాం, తాటి వనంలోనే తిందాం, తాటి వనంలోనే తాగుదాం. రైటా? ఇది పక్క పెట్టేసి మనం కొత్త గుడిరం ఏర్పాటు చేసుకుందాం. ఏంటంటే పొయ్యి అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. ప్రస్తుతానికి ఇది పక్క పెట్టుకొని అదంతా చేసుకొని తర్వాత దీన్ని క్లీనప్ చేసుకుందాం. ఎస్, మొత్తానికి పొయ్యి సెట్ చేసినాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా? దీన్ని కాపి మంచిగా పసుపు వేసి దీని బూరంతా గీకేసి దీన్ని ముక్కలు చేయం కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడే క్లీన్ చేసుకొని మొత్తం మీరు ఐటమ్ చూడరు, కానీ కాకుండా ఏమేమి క్లీన్ చేస్తున్నా మీకు చూపిస్తున్నా అంతే. ఇదిగో ఇలాంటిది ఏమైనా ఉంటే వెళ్తుంది అనమాట. దీని నోట్ల ముక్కల ఏముందో మొత్తం తీసేసినాం. పసుపు వేసి మంచిగా కడుక్కుందాం. మంచిగా కడుక్కొని ఫస్ట్ అయితే కళ్ళు వచ్చింది. ఇది క్లీన్గా కడుక్కోవడం అయిపోయినాక కళ్ళు దాక్కుంటే దీని పని పడదాం. దానికంటే ముందు కళ్ళు దాక్కుంటే బ్రెయిన్ ఫ్రై చేసుకొని తిందాం. లేట్ చేయకుండా రారు. క్లీన్ అయిపోయింది. ఈ మెదడిది ఫస్ట్ బ్రెయిన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదా. దీంట్లో ఫస్ట్ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్రెయిన్ ఇల్లేసుకోవాలి.
వేసుకుంటే దీంట్లో ఏమైనా ఉంటే ఉడికిపోతుంది. అది వేసినాం కదా, కొద్దిగా బ్రెయిన్ ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ తీసి నీళ్ళు పడవేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసి బ్రెయిన్ అంతా ఉడికింది కదా, ఇది తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ నీళ్ళని పడేసేసి అల్లం వెల్లిగడ్డ ఇది కొంచెం పసుపు, రైట్. కొంచెం నూనెలో ఉడికినాక కారం, ఉప్పు ధనియాల పొడి వేసుకుంటే సెట్టు అయిపోయింది అన్నమాట. ఇది కారము కొంచెం లైట్గా చాలు, రైట్. ధనియాల పొడి ఇది కొంచెం, ఉప్పు ఇందాక వేసుకున్నాం కాబట్టి అంత అవసరం లేదు ఉప్పు ఎక్కువ. ఓకే, దీన్ని దింపుకుందాం. దింపుకొని మనం తలకాయ వేసుకుందాం. బేజా ఫ్రై అయింది, కళ్ళు కూడా వచ్చింది. ఈ రెండు నాకు నోట్లోకి పోవాలని తహతహాలు ఆడుతున్నాయి. కాకుంటే కూర ఉంది, అది తలకాయ కూర ఉండాలి కదా, వర్షం వస్తట్టుంది. ఈ రెండు ఫస్ట్ పక్కా పెట్టుకొని తలకాయ కూర పొయ్యి మీద వేసుకొని అది మసులుతుంటే ఇది లోపలికి పోయి ఇది మసలేటట్టు చేద్దాం. సరేనా, అది మసలేద్దాం ఫస్ట్. అది తలకాయ పొయ్యి మీద వేసుకుంటున్నాం. వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి. ఆ వర్షం పడకముందుకే తలకాయ వేసుకున్నాం మీద. కరేపాకు ఫస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలా ఐటమ్స్. ఇదంతా మేక తలకాయ ముక్కలకు పోయి ఆ ముక్క తింటుంటే ఆకాశానికి అత్తాలి. సరే వేసుకుందాం. ఇలా కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఎల్లిపాయలు, ఫైనల్గా టమాటా, క్యారెట్ ఒకటి వేసుకొని కొంచెం వేగనియాలి. ఇప్పుడు దీని మీద పెడతారన్న అవన్నీ. తలకాయ వేలే అప్పుడే మసాలా గడ్డి పైకి వస్తుంది. కొంచెం పసుపు, ఇలా ఉన్న ఫ్లేవర్ అంతా దీనికి పట్టాలి. మసాలా ఫ్లేవర్ అంతా పట్టిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మీరు చూడరి, మీకు అంటే నాకు చెప్పబుద్దే చెప్తున్నా కానీ మీరు మొత్తం వాచ్ చేయరు. కొంచెం ఇట్నే అంటే అవతల పక్క నూనెలో వేగినాక తర్వాత కేసరి పోసుకోవాలి. ఈ తలకాయ ఈ నూనెలో అల్లం వెల్లిగడ్డల, క్యారెట్, ఈ మసాలా ఫ్లేవర్లు అంతా ఉడకాలి ఫస్ట్ నూనెతోటి. తర్వాతకి దాంట్లో కొంచెం మెసరు వేసుకొని కారం, ధనియాల పొడి, మళ్ళా మసాలా, గరం మసాలా, మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటాం కదా, మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ప్యాక్ చేయాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. అన్ని ఐటమ్లలో ఉడికినాక దాన్ని తీసి తింటే ఇట్లా పట్టుకోగానే తలకాయ నుంచి ముక్క సపరేట్ రావాలి. అప్పుడు నోట్లో పడాలి. నీళ్ళు పోసుకున్నా. కారం, ఉప్పు, ధనియాల పొడి, దంచుకుంది గరం మసాలా,
మూత తేలే కాబట్టి ఆకు పెట్టి మొత్తం ప్యాక్ చేద్దాం. ఇప్పుడు బగ్గ మంట వేద్దాం. బగ్గ మంట వేసిన తర్వాత దీని ముఖమే చూడొద్దు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ తలకాయని ఇటు మలిపేద్దాం. మొత్తం అయిపోతుంది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీస్తే అయిపోతుంది. మంట వేద్దాం. ఫస్ట్ అయితే మంట వేసిన తర్వాత కళ్ళు ఆ బేజా ఫ్రై తిందాం. చేస్ ఎప్పటి నుంచో నోట్లోకి పోవాలని ఉంది, కానీ ఈ వంట కావాలని వర్షం వస్తుందని జర ఓపికే పట్టుకున్నా, బాగా బిగ పట్టుకున్నాను అనమాట. ఇక మొత్తానికైతే మన టైం వచ్చేసింది. రైట్ మామా బ్రోస్, అందరికీ చేస్. ఈసారి సీసా తేలే కాబట్టి పెద్ద డబ్బాతోనే ఇస్తున్నా. ఈ దాకా తాగాలి. ఈ దాకా తాగుతా. ఇప్పుడు చూద్దాం. బేజా ఫ్రై చూసిరు ఎట్లుందో. ఆ తలకాయ ఏమో కానీ బేజా ఫ్రైతోనే సగం పోతట్టుంది కళ్ళు ఈ దాకా. రైట్ చేస్. ఆహా, సర్రని కూడా పొంగుకుండా పోతుంది లోపలికి గొంతులకి. న్యాచురల్ ఈజ్ ద బెస్ట్. ఇంకా వెయిట్ చేయదు. బేజా ఏడుతారు. ఇంకా ఇదంతా తిన్నా వీడియో బాబు, ఇదంతా తినేసేనా మొత్తం ఇప్పుడు? మీకేం ఉంచాను, ఎందుకంటే వీడియో మంచిగా రావాలి కదా. ఆస్వాదిద్దాం కళ్ళు దాక్కుంటా అడవిలో. మీరు కూడా ఎంజాయ్ చేయరబ్బా. సరే. ఆహా, అమృతం, అమోహం. ఇంకో దమ్ పడదాం. ఇప్పుడు సగం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి బాబులు? మీ ఇద్దరికి సారీ, మీ అందరికీ బేజా ఫ్రై మొత్తం నేనే కథం చేస్తున్నా. కానీ బేజానే ఇట్లా వచ్చిందంటే దాని అమ్మ తలకాయ ఇంకెట్లా రావాలి మామ? నాకైతే ఇలా ఫుల్ సాటిస్ఫాక్షను. ఎందుకంటే బేజాతోనే కడుపు నిండిపోతుంది. కళ్ళు ఆల్మోస్ట్ ఎంత అయిపోయింది చూడండి. ఒక డబ్బా 3 లీటర్లు. ఇది 3 లీటర్ల సగానికంటే ఎక్కువ అయిపోయింది. ఎట్లా పోతున్నాయి మా ఇంటికి? పోతా, మంచిగానే పోతా. కానీ కిరాక్ వచ్చింది. ఏ మాట కామాట కిరాక్ వచ్చింది. ఇంకా తలకాయ కోసం వెయిటింగ్. అది కూడా ఆల్మోస్ట్ అదే ఇతరంతా ఇనికిపోతుంది. దాన్ని మలిపేసే టైం వచ్చింది. దాన్ని కూడా మలిపేద్దాం. కొంచెం మళ్ళీ తలకాయ కూడా కావాలి కాబట్టి ఇంకో డబ్బా కూడా ఉంది. ఫికర్ పడొద్దు మా కళ్ళు కాడ ఊరికొస్తే. బొక్క దాకింది కొంచెం. చూసిరా, ఖాళీ 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 బేజాకే గింత అయిపోతే ఇంకా తలకాయకే ఆ ఫుల్ ఇంకో డబ్బా కూడా అయిపోతుంది. ఇవాళ నేను రికార్డు బద్దలు కొడుతున్నా. 2 డబ్బాలు తాగుతున్నా. దాన్ని తలకాయని మళ్ళీ వేద్దాం. రావుల్ మామా నమస్తే. చూసిరా, మొత్తం ఎసరంతా ఈడి దాకా వేసినాం మనం. ఈడి దాకా వేస్తే ఎసరంతా ఇనికిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ వేద్దాం. రైట్, మొత్తం వేస్తారు. మొత్తం ఇనికిపోయింది. ఆ ముక్కకు మొత్తం పట్టింది మసాలా అంతా. ఇగో ఇట్లా ఇక్కడ చూపి సార్. సో మొత్తం ఏడి కాడికి ఉడికిపోయింది. ఇగో దీన్ని ఇప్పుడు దింపుకుందాం. రైట్, ఇప్పుడు దీన్ని దింపుకొని మనం కళ్ళకి ఎంజాయ్ చేద్దాం. సూపర్గా అంటే సూపర్గా అయింది. ఇగో ముక్కను చూస్తేనే నోటకు ఎప్పుడు పెట్టుకుంటావా అనిపిస్తుంది. కిరాక్ అయిపోయింది మొత్తం. అమ్మా మసాలా ఘాటు
ముక్కలా కొరుకుతుంది. అబ్బా చూసిరా, మీరు తినలేగా ఎప్పుడు ఇట్లా, మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేసి ఉండరు. ఒక్కసారి చేయర్రి, కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. దీన్ని చూస్తేనే నోట్లంగా నీళ్ళు ఉడుతున్నాయి. కుక్కకి బొక్క చూస్తే నోట్లో ఎట్లా నీళ్ళు వస్తాయి అట్లా వస్తున్నాయి నాకు. ఇంకా లేట్ చేయకుండా ఒక డబ్బా అయితే ఇందాక తాగినాం అబ్బా. ఇప్పుడు ఇంకో డబ్బా కూడా ఖతం చేయాలిగా. అది ఖతం చేసి నిమ్మలంగా కొద్దిసేపు ఉండి ఉడో ఇంటికి. మీరు దీన్ని చూసి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఇదైతే జల్లీ జల్లీ అంటే జల్లీగా ఉడికింది మేక తలకాయ మొత్తం. ఇంకా చూసిరా, ఫస్ట్ అయితే చూసిరా మీరు ఆ బీజా ఫ్రై ఎట్లా తిన్నాడు. ఒక డబ్బా మొత్తం ఖతం చేసిన ఆల్మోస్ట్. కొంచెం ఉండే ఆ కొంచెం ఆల్రెడీ ఇది వండేటప్పుడు కూడా మీకు అంటే వీడియో ముందు పెట్టలే, తాగి పడేసిన. ఇప్పుడైతే ఇది ఉంది దీంట్లో ఆల్మోస్ట్ తిందామని చూస్తున్నా. తింటానో తినలో తెలియదు. సగం అయితే కంప్లీట్ చేస్తా. నాకంటే ముందే ఈ గబ్బీగలు మొత్తం వచ్చి ఆలుతున్నాయి. ఈ టేస్ట్ వాసనకు బాగా పసిగడతాయి. సరే అంతా పక్క పెడితే ఇది ఎంజాయ్ చేసుకుంటా ఇది కూడా కంప్లీట్ చేద్దాం. దీన్ని చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఇగో ఎంత మంచిగా ఉడికింది చూడురు అసలు. అబ్బా అబ్బాబా, ఆహా ముక్కకైతే అడ్డ హోల్గా పట్టింది మసాలా. కంపౌండ్ల కన్నా సూపర్గా ఉంది, వైన్స్ల కన్నా సూపర్గా ఉంది. రైటా బాబు, నేను కంపౌండ్లోకి పోను వైన్స్లోకి పోను చెప్తున్నా. తాగాను ఎక్కువ, నేను ఊరికి వస్తే ఒక్క తాగుతా కానీ ఏది తాగాను. కంపౌండ్లో కన్నా వైన్స్లో కన్నా అంటే ఎట్లా చెప్తున్నా అంటే చెప్తారు, అరే కంపౌండ్లో ఏమంటారు దీన్ని, దాల్కడ్డి, మేక దాల్కడ్డి దొరుకుతారా మస్తు ఉంటుంది అంటారు. దానికన్నా హైలైట్ ఉంది. ఆహా కరిగిపోతుంది మొత్తం, నోట్లో ఏం లేదు. ఇది దాక్కుంటా ఇది ఆల్మోస్ట్ ఒక సప్ప మొత్తం తిందాం. సప్ప కెమెరామ్యాన్కి పక్కన వాళ్ళకి ఇచ్చేద్దాం. మీతో మాట్లాడుతూనే తులిపిర్లు బయట పడుతున్నాయి. రైటా, చేస్ సెకండ్ సారి. వా, కళ్ళుకు మించింది ఏది ఉండదు మామ బ్రోస్. కిరాకు. మన వెంకట్ని మాత్రం ఒకసారి కంపల్సరీ కూర్చోబెడతా. అంటే వెంకట్ అంటే ఎవరు అనుకున్నారు, మన కళ్ళు పోసిన అతను వెంకట్ మన ఫ్రెండే. కిరాక్ అంటే కిరాక్ పోస్తాడు పాపం, పైసలే అడగడు కళ్ళు పోసి. అంటే మనం ఇయ్యక తప్పదు, ఇస్తాం కానీ అంత నమ్మకం ఉన్నాడు. కళ్ళు కూడా మనతోని కూర్చొని ఇట్లా తాక్కుంటే ఇట్లా తింటాడు. మన వీడియోలో ఒకసారి కూర్చోబెడతా, పుస్తకగా కూర్చోబెడతా, మీరేం ఫిక్కర్ పడకూడదు. మన వెంకట్ని కూడా చూద్దరు. అవసరం అయితే మన దగ్గర పనులు ఉంటుండే ఫోన్ చేస్తే, వెంకటన్నా మేము ఇట్లా సురేష్ గడ్డమన్న మనుషులం అంటే మంచిగా తీసుకొస్తాడు. సరే వెయిట్ చేయొద్దు, కళ్ళు తాగినా కదా బేరంపులు వస్తున్నాయి, ముక్కం చేద్దాం. ఆహా, దీన్ని చూస్తేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఆహా, ఉడుకుతుందా ఉడుకోదా అనుకున్నా కానీ కిరాక్ ఉడికింది. ఆహా బా, ఇంకొక పీస్. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరకదబ్బా. ఒకటి మీ సొంతంగా మీ చేతులతోనే వండుకొని తినది. నా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఎట్లుందో మీరు కూడా అంతే. వారానికి ఒక్కసారైనా మీ పని స్ట్రెస్ నుంచి అంటే మొత్తం ఒత్తిడి నుంచి బయటపడాలి. నా లెక్క ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అని కాదు, మనసు తృప్తిగా ఉంచుకోవాలి. సరేనా, ఇంకో దమ్ము, ఇది ఒక దమ్ము దమ్ము, ఇంకో సిప్పు తిని బాయ్ బాయ్ చెప్పేస్తా. నెక్స్ట్
చూసిరా, ఇది కూడా ఆ డబ్బా తాగిందంటే ఇది కూడా సగం ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఆ డబ్బాలో ఈ డబ్బాలో 3 లీటర్లు ఆల్రెడీ తాగిన. ఇది 1 లీటర్, 4 లీటర్లు తాగిన. ఎందుకు 4 లీటర్లు తాగినా అంటే ఎప్పుడు ఏ వీడియోలో 4 లీటర్లు తాగలే. ఎందుకు ఇప్పుడు తాగినా అంటే బేజా ఫ్రై సూపర్గా ఉంది. ఈ తలకాయ కూర కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. లాస్ట్ తిప్పు. మిమ్మల్ని ఊరియాను, మీకు కూడా నోరు ఊరుతుందని తెలుసు. నాకెట్లా తెలుసు అంటే ఆల్రెడీ నా దగ్గర ఉన్నారు కెమెరామ్యాన్, ఇంకొక పర్సన్, వాళ్ళకు నోరు ఊరుతుంది. వాళ్ళు తొందర చెప్పు అంటారు. అందుకనే కంప్లీట్ చేస్తున్నా. ఆహా, మీరు ఏమైనా అనుకోరు కానీ మన వీడియో చూసేవాళ్ళకి చెప్తున్నా, మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి, నేనంటే నచ్చేటోళ్ళకి, మన ఛానల్ అంటే నచ్చేటోళ్ళకి, మీరు వారంలో ఒక్కసారైనా కానీ మీ ఇంట్లోనైనా కానీ తృప్తిగా ఉండుర్రి. మీకు నచ్చింది వండుకొని తినుర్రి. బయట నుంచి వద్దు, అసలుకే బయట నుంచి దేకుర్రి. అంటే వారం రోజులు బయట నుంచి చేస్తారు, ఒక్కరోజు అయినా కానీ వారంలో మీకు నచ్చింది వండుకొని తినుర్రి. కళ్ళు దొరకకుంటే మీ ఇష్టం వచ్చింది తాగుర్రి, కాకుంటే మీకు మనసుకు నచ్చినట్టు ఒక్కరోజైనా ఉండుర్రి. నేనైతే మీకు చూపించడం కోసం నేను మొత్తం నా మనసుకు నచ్చినట్టే ఉంటున్నా, సరేనా? ఈ వీడియోలో అయితే తలకాయ కూర, తాటి కళ్ళు సూపర్ అంటే మర్చిపోయినా, బేజా ఫ్రై. తలకాయ కూర, తాటి కళ్ళు, బేజా ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంది. నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మన వీడియోని చివరి వరకు చూసినందుకు, నన్ను ఆదరించినందుకు. అలాగే రాహుల్ కుమార్ మామ 1K సబ్స్క్రైబర్స్ అయినాక నెక్స్ట్ సిట్టింగ్ నీతోనే, మన అడవిలో, మన తాటి వనంలో, కళ్ళుతోటి, నీకు నచ్చిన వంటతోటి, నీతోటే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుస్తాను మంచి వంటతోటి. బాయ్ బాయ్.